లిచ్చీ ఫ్రూట్స్తో ఒక మంచి రిఫ్రెషింగ్ జ్యూస్ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. సో నేనైతే దీనికోసం ఫస్ట్ ఈ లిచ్చీ ఫ్రూట్స్కి పైన ఉన్న స్కిన్ని తీసేసుకోవాలండి. తర్వాత లోపల ఉన్న విత్తనాన్ని కూడా తీసేసుకోవాలి. సో మొత్తం నేను ఇలా ఒక 10 ఫ్రూట్స్ వరకు తీసేసి రెడీ చేసుకున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ముగ్గురికైతే సరిపోతుందండి. సో ఇలా తీసుకున్న వాటిని మనము మిక్సీ జార్లోకి మార్చుకోవాలి. అలాగే లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నా నేను. సో అలాగే కొంచెం పుదీనా పౌడర్ అండి, మీ దగ్గర లీవ్స్ ఉంటే ఫ్రెష్గా అవైనా వాడుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్, లైట్గా సాల్ట్ అండి, అలాగే కొంచెం చాట్ మసాలా కూడా. సో వాటిని బాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత సర్వ్ చేసుకునే గ్లాస్కి మనము ఇష్టం ఉంటే ఇలా ఉప్పు కారము పట్టించుకోవచ్చండి. తర్వాత మిక్సీ పట్టుకున్న ఆ జ్యూస్ని కొంచెం వేసుకోవాలి. తర్వాత ఇంకొన్ని సన్నగా తరిగి పక్కకు పెట్టుకున్నానండి లిచ్చీ ఫ్రూట్స్ని, వాటిని కూడా వేసేసుకొని కోల్డ్ వాటర్ వేసుకోవాలండి. ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు, నేనైతే చల్లని వాటర్ వేసుకున్నాను. అంతేనండి, ఇలా తాగేస్తే మనకు దీన్ని లిచ్చీ లెమనేడ్ అని కూడా అంటారండి. చాలా రిఫ్రెషింగ్గా చాలా బాగుంది టేస్ట్ వైజ్ మాత్రము. సో మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.